రేపటి రోజు కూడా సొన్నలాపురం సిద్ధరాముడు, సొన్నలాపురం మీ అందరికీ కూడా తెలుసు కదా. కొడియాపురం పోతుంటే ముందు ఎవరు వస్తారు? సిద్ధరాముడు. సొల్లాపురం అనే ఊరు వస్తుంది. ఆ సొల్లాపురంలో కూడా ఒక యోగి పుట్టిండు. ఆ యోగి పేరు సిద్ధరాముడు. ఆ సిద్ధరాముడు కూడా రేపటి రోజు పురాణంలో వస్తా ఉన్నాడు. ఎల్లుండి సాక్షాత్తు వైరాగ్యనిధి పార్వతీ అవతార రూపమైనటువంటి మహాదేవి అక్క మహాదేవి అంటూ కేశవులను మూసి మానవనే ప్రాణమని, ప్రాణమనే లింగమని భావించి సమాజానికి వైరాగ్యనిధి, చిన్న వయస్సులోనే అందరి వైరాగ్యము అనే శరణీమూర్తి అక్క మహాదేవి వస్తున్నది. ఇది మన ఇంటి కార్యము, మన కార్యము. ఇన్నవాడు అదృష్టవంతుడు, వీళ్ళటువంటి వాడు ఇంకా అదృష్టవంతుడని భావిస్తూ రేపటి రోజు నుండైనా దయచేసి అందరూ కూడా సమయానికి రావాలి. పురాణాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా వినాలని కోరుకుంటూ మహామంగళమైన సూత్రుడు లింగం పూజ ఎవరు చేసుకుంటాడో వాడే విధమైన వీరశైవుడు అని చెప్తారు. వీరశైవ ధర్మము అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ విశేషంగా రేపటి రోజు కూడా సొన్నలాపురం సిద్ధరాముడు, సొన్నలాపురం మీ అందరికీ కూడా తెలుసు కదా. కొడియాపురం పోతుంటే ముందు ఎవరు వస్తారు? సిద్ధరాముడు. సొల్లాపురం అనే ఊరు వస్తుంది. ఆ సొల్లాపురంలో కూడా ఒక యోగి పుట్టిండు. ఆ యోగి పేరు సిద్ధరాముడు. ఆ సిద్ధరాముడు కూడా రేపటి రోజు పురాణంలో వస్తా ఉన్నాడు. ఎల్లుండి సాక్షాత్తు వైరాగ్యనిధి పార్వతీ అవతార రూపమైనటువంటి మహాదేవి అక్క మహాదేవి అంటూ కేశవులను మూసి మానవనే ప్రాణమని, ప్రాణమనే లింగమని భావించి సమాజానికి వైరాగ్యనిధి, చిన్న వయస్సులోనే అందరి వైరాగ్యము అనే శరణీమూర్తి అక్క మహాదేవి వస్తున్నది. ఇది మన ఇంటి కార్యము, మన కార్యము. ఇన్నవాడు అదృష్టవంతుడు, వీళ్ళటువంటి వాడు ఇంకా అదృష్టవంతుడని భావిస్తూ రేపటి రోజు నుండైనా దయచేసి అందరూ కూడా సమయానికి రావాలి. పురాణాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా వినాలని కోరుకుంటూ మహామంగళ. కళ్యాణంలో ఉన్న శరణులందరూ కూడా ఇటు మాదార గీత ఇంటికి పోయి ఆడ దుఃఖపడాలన్నా, ఇక బసవన్న అంతఃపురం వచ్చి ఈయన ప్రాణం పోయింది, గంగాంబిక నీలాంబికలు వీళ్ళు ఏడుస్తా ఉన్నారు. శరణులు ఎందరో ఏడుస్తున్నారు, వీళ్ళని చూడాలిగా. కళ్యాణం అంతా కూడా ఆ రోజు ఏమైంది అంటే గ్రహణం పడితే ఎట్ల సింహ చీకటి అవుతుందో పట్టపగలే అట్లా చీకట్లతోటి బాధపడతా ఉన్నది కళ్యాణం, బసవ కళ్యాణం అంతా కూడా. అప్పుడు అదే శరణుల్లో ఇంకొక శరణుడు ఎవరయ్యా అంటే మడివాడ మాచయ్య. ఈ పేరు మడివాడ మాచయ్య. ఆయన కాయకం ఏమి అంటే చాకలి కులం. చాకలి కులం అంటే సామాన్యంగా బసవన్న అంటారు. చాకలి కులం అంటే బట్టలు మాత్రం రూపమాలిన్యం ఉన్నటువంటి బట్టలని కడిగి శుభ్రం చేసేవాడు చాకలి కాదు. ఆ శరీరం మీద ఉన్న బట్టల కన్నా లోపల ఉన్న ఉదయాన్ని కూడా కడిగే సామర్థ్యం కలిగిన వాడు నిజమైనటువంటి చాకలి బసవన్న వచనంలో. అట్లా ఆ మడివాడ వాసుదేవుడు కూడా ఏదో నదీ తీరం లోపల బట్టలు ఉతుకుతా ఉన్నాడు. శిరుల యొక్క మడి వస్త్రాలన్నీ కూడా ఉతుకుతా ఉన్నాడు. అన్ని ఉతికి ఒక పెద్ద మూట లోపల కట్టుకున్నాడు. ఇక్కడనేమో పెద్ద గడ్డము, ఇక్కడనేమో 12 మూడల యొక్క గంట, 12 మూడల గంట, ఇక్కడనేమో పెద్ద గడ్డము. ఆ గంట ఎందుకు పట్టాలి అంటే మడివాళ్ళ వాసుదేవుడు ఈ రోజు మడి బట్టలు చేస్తా ఉన్నాడు. ఎవ్వరు ముట్టరాదు అని గంటలు కొట్టుకుంటూ రావాలంటే మడివాళ్ళ వాసుదేవుడు ఎవరన్నా తెలిసి ముట్టినా కూడా అదే కుడి చేతి వంట ఉన్న ఖడ్గాన్ని చేసి వారి శిరచ్ఛేదనం చేస్తుండేదంట. ఈ రోజు శరణుల యొక్క మడిని అపమడి చేసినవని అంతటి మడి ఆచార సంపన్నులు మడివాళ్ళ. 5 మంది లింగములు హఠావుటిగా తయారై ఆ మాదార కేతయ్య గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసెలకు 5 మంది లింగములు కూడా పాదోదకం ఇచ్చాయి. పాదోదకం ఇచ్చి అగ్రతాంబూలంగా కూర్చోబెట్టి అదే గుడిసెల కూర్చున్నారు లింగములందరూ కూడా. మాదేవి వచ్చి కళ్ళ నిండా నీళ్లు తీస్తూ
ఒకవైపు భర్తను చూడాలిగా, ఒకవైపు జంగమమూర్తులను చూడాలిగా. కళ్ళనంతా కూడా ఏడుస్తూ ఉంటే ఆ తీర్థయ్య ఎక్కడంట ఏ ఒక్క కన్నుల పోయింటిగా వచ్చిన ఒక చుక్క కూడా జంగముల యొక్క దిన్నెల పడ్డాడు మహాదేవి. ఇది నా శాసనం అని అంటారు తీర్థయ్య. అనగానే ఆ కొంగులు వేసుకొని మాదేవి కళ్ళ తుడుచుకుంటా ఆ జంగముల 5 మందికి కూడా ప్రసాదం పెట్టి జంగములు కూడా ప్రసాదం తిని ఆ మాదారి తీర్థయ్య మాదేవమ్మకు కూడా ఆశీర్వాదం ఇచ్చే దీర్ఘ సుఖం కలిగివ అని ఆశీర్వాదం ఇచ్చి 5 మంది జంగములు తమ ఇంటికి పోయిన తర్వాత ఇక్కడ మాదారి తీర్థయ్య చూస్తే భూమి మీద పొడుగ్గా పడిపోయిండు. కడుపు లోపల కట్టె అక్కడే ఉన్నది, ఎదురు కట్టె. ఆ బాధలు భరించక శివ శివ బసవ అని దుఃఖిస్తున్న సమయం లోపల మాదేవి కంటంట, ఏ మాదేవి ఇంకెన్ని రోజులు నేను ఉండను, ఇది ఎక్కువసేపు డైరీ రాసుకున్నాడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన, భారతదేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ తన యొక్క నిత్య జీవిత సత్యాలలో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు అంబేద్కర్ అంటే, ఒకవేళ నేనే 12వ శతాబ్దంలో ఉంటే బసవన్నకు మొట్టమొదటి శిష్యుని అయితుంటే అని బసవన్న అంబేద్కర్. నేను కానీ 12వ శతాబ్దంలో ఉంటే మొట్టమొదటి బసవేశ్వరుని శిష్యుని అయితుంటేనయ్యా, నా కాలధర్మానికి నేను అప్పుడు ఉత్తయ్య